హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్గా కావాల్సింది క్యాప్సికమ్, తర్వాత ఆనియన్స్, టమాటోస్ అవన్నీ తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పోపు వేసుకోవాలి. పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అవన్నీ వేసుకునేసండి. క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్ అన్నీ వేసుకొని వేయించుకోండి. కొంచెం మగ్గినాక ఆ తర్వాత కారం పొడి వేసుకోవాలి. కొంచెం మగ్గాక చూసుకోండి, అంతవరకు వేయించుకుంటూ ఉండండి. మగ్గాక కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకోండి, కారం ఉప్పు అన్నీ కలిసేలా. ఆ తర్వాత పక్కన బౌల్లో పెట్టుకున్న రైస్ తీసుకొని ఆ పెనంలో వేయించుకున్న దాంట్లో రైస్ వేసేసేయండి. కలుపుకోండి. బాగా టేస్టీగా ఉంటుంది. చాలా 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 బాగుంటుందండి. నిజంగా ఒకసారి తిని చూడండి, బాగా నచ్చుతుంది. బాగా నచ్చుతుంది. వేసుకున్న తర్వాత ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండండి. లాస్ట్లో మొత్తం కలిసాక ఒక బౌల్లో తీసి పెట్టుకోండి, సర్వ్ చేసుకోండి. అప్పుడు బాగా రెడీ అవుతుంది. మీకు ఇష్టమైన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి. ఇదిగోండి, టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please support us. Thank you.